Welcome to HIP. I'm Nasima Reddy, Arithmetic faculty. This Sunday, N65 Arithmetic part grand test explanation. First question, A minus B equal to 3, B minus C equal to 5, C minus A equal to 1. A cubed plus B cubed plus C cubed minus 3ABC divided by A plus B plus C. సో చూడమ్మా మనకి ఇక్కడ ఆల్జిబ్రాలో సో మనకు క్వశ్చన్ అడిగాడు ఇక్కడ ఎస్ చూడమ్మా మనకి సో ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ మైనస్ 3ABC ఇది ఒక ఫార్ములా. దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ సో డివైడెడ్ బై సో వాట్ ఇస్ దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. కానీ మనకి ఇచ్చింది ఏంటమ్మా ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ సి ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి న్యూమరేటర్ని సో మల్టిప్లైడ్ బై 2 నెక్స్ట్ ఏంటమ్మా డివైడెడ్ బై 2 చేస్తాం. సో మల్టిప్లైడ్ బై 2 నెక్స్ట్ ఏంటమ్మా డివైడెడ్ బై 2 మల్టిప్లైడ్ బై 2 అంటే ప్రతిదాన్ని ఏంటమ్మా మనకి 2తో మల్టిపుల్ చేద్దాం. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 2a స్క్వేర్ నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి 2b స్క్వేర్ నెక్స్ట్ అగైన్ 2c స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca ఇది మనకి ఎస్ 2ca. ఇక్కడ చూడమ్మా మనకి ఇక్కడ a మైనస్ 2ab ఎస్ మనకి a మైనస్ b కావాలి కదా. అంటే ఏ మైనస్ బి ఫార్ములా ఏంటమ్మా ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే దీని కాడికి ఏం రాయొచ్చమ్మా మనకి ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ అంటే ఇక్కడ బి ఉంది ఆల్రెడీ ఇక్కడ 2b ఉంది మనకు కావాల్సి ఓన్లీ 1b స్క్వేర్ నెక్స్ట్ అంటే ఇక్కడ 1c స్క్వేర్ ఇక్కడ మైనస్ 2bc అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనకి బి మైనస్ సి హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ 1c ఉంది ఇక్కడ ఏంటమ్మా 1a ఉంది అంటే ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2ca అంటే దట్ ఈస్ మీన్స్ ఏంటమ్మా ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ కదా. సో వాట్ ఇస్ దట్ ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ ఇది మనకి. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఓకేమ్మా. ఎస్ 1/2 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి ఎంతమ్మా మనకి ఇక్కడ 3 స్క్వేర్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఎంతమ్మా మనకి ఇక్కడ 5 స్క్వేర్ నెక్స్ట్ ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందమ్మా మనకి 1 స్క్వేర్ ఇది మనకి. ఎస్ 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9 9 ప్లస్ 1 ఎంతమ్మా 10 10 ప్లస్ ఒక 25 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 35 డివైడెడ్ బై 2 35/2 అంటే 13లో 35/2 అంటే 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 17 టైమ్స్. వాట్ ఇస్ ద రిమైనింగ్ 5 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 17.5 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 17.5 ఓకేమ్మా. సో దీన్ని ఎలా రాయొచ్చమ్మా ఏ 2a స్క్వేర్ అంటే ఏంటమ్మా ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దీన్ని బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ఒక ఏ స్క్వేర్ 1b స్క్వేర్ మైనస్ 2ab దట్ ఈస్ మీన్స్ ఏంటమ్మా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ ఒక బి స్క్వేర్ పోయింది ఇంకొకటి ఉంటుంది కదా మనకి 1b స్క్వేర్ ఇక్కడ 1c స్క్వేర్ నెక్స్ట్ ఏమవుతున్నామా మైనస్ 2bc దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటమ్మా బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఓకేమ్మా. దెన్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 17.5. 8,800 రూపాయలు బికమ్స్ 12,000 rupees certain rate of interest in 4 years. If the rate of interest is increased by 3 more, then find the amount at the end of the 7 years. Okay ma. కొంత వడ్డీ రేటుతో 8,800 రూపాయలు 4 సంవత్సరాల్లో 12,000 రూపాయలు అవుతుంది. వడ్డీ రేటు 3% అధికంగా ఉంటే 7 సంవత్సరములలో 7 సంవత్సరాల చివర లభించే మొత్తం ఎంత? ఇప్పుడు ఏంటమ్మా మనకి 8,800 రూపాయలు 12,000 రూపాయలు అయింది. ఎన్ని సంవత్సరాలలో మనకి 4 సంవత్సరాలలో వడ్డీ రేటు 3% అధికంగా ఉంటే 7 సంవత్సరాల మొత్తం ఎంత అవుతుంది అన్నాడు. ఫస్ట్ ఇక్కడ 8,800 రూపాయలు 12,000 అయింది వడ్డీ రేటు కావాలి. ఇక్కడ వడ్డీ రేటు అవసరం లేదు. ఇదే 8,800 రూపాయలు ఇక్కడ ఉన్న వడ్డీ రేటుతో మొత్తం 7 సంవత్సరాలకి ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో అమౌంట్ ఎస్ ఎంతమ్మా మనకి అమౌంట్ 12,000 ఇది అమౌంట్. సో అమౌంట్ అంటే ఏమేమి ఉంటుందమ్మా మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకి 8,800 ఈ 8,800 పోతే వాట్ ఇస్ ద రిమైనింగ్ 002 ఎస్
నెక్స్ట్ ఎంతమ్మా 11 అంటే ఎంత వస్తుంది 3. అంటే ఇది ఓన్లీ ఏంటమ్మా ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి. 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్. 4 ఇయర్స్కి 3800. జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చాలా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా మనకు? కాన్స్టెంట్గా ఉంటుంది. 4 ఇయర్స్కి 3200 అయితే 1 ఇయర్కి డైరెక్ట్గా ఎంతమ్మా మనకు? 800 రూపీసే కదా. 1 ఇయర్కి 800. ఇప్పుడు మొత్తం ఏంటమ్మా 7 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 7 సంవత్సరాలకు అంటే 7 × 800 ఎంతమ్మా మనకి? 5600 అవుతుంది. అంటే 8800 రూపాయలు వాడు ఎంతైతే వడ్డీ రేటు ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో అదే వడ్డీ రేటు ప్రకారము మొత్తం 7 సంవత్సరాలకు ఎంత అవుతుందమ్మా మనకి? ఇది 5600. ఇది ఇంట్రెస్ట్. ఇది మనకి వాడు ఇచ్చిన ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం, కానీ అది మనకు తెలియదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అధికంగా ఉందన్నాడమ్మా? 3% అధికంగా ఉంది అన్నాడు. అంటే 1 ఇయర్కు 3% అంటే 7 ఇయర్స్కి ఎంతమ్మా ఇంట్రెస్ట్ యాడ్ అయ్యేది మనకి? 21. అంటే ఇప్పుడు దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి? అగైన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 8800 ఇంటూ సో ఎంతమ్మా మనకి? 1 ఇయర్కు 3% ఇంటూ ఎంతమ్మా? 7 ఇయర్స్ డివైడెడ్ బై 100. 0 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ? 7 3 ఎంతమ్మా? 21. 8 1 ఎంతమ్మా? 8. 8 2 ఎంతమ్మా? 16. నెక్స్ట్ 0 168. ఇది మనకి. సో 8 ఒక 6 ఎంతమ్మా? 14. 6 7 8. నెక్స్ట్ ఎంతమ్మా? 1. అంటే వాట్ ఇస్ దట్? 1848. అంటే 3% అధిక వడ్డీ రేటుతో మొత్తం 7 సంవత్సరాలకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందమ్మా మనకు? 18. నెక్స్ట్ ఎంతమ్మా? 48. ఇదేంటమ్మా మనకు? 3% ఇంట్రెస్ట్ ప్రకారం అధికంగా ఉంటే వచ్చి వడ్డీ. ఫస్ట్ వాడు క్యాల్కులేట్ చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చే వడ్డీ 7 సంవత్సరాలకి ఎంతమా? 5600. బట్ మనకు అడిగింది ఏంటమ్మా? మొత్తము అన్నాడు. మొత్తం అంటే ఏమేమి ఉండాలి మనకి? అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంతమ్మా మనకి ఇక్కడ? 8800. 8800. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? 8. నెక్స్ట్ ఎంతమ్మా? 4. 8 + 8 ఎంతమ్మా? 16. 16 ఒక 6 అంటే ఎంతమ్మా? 12. నెక్స్ట్ 8 9 10. ఎస్ సార్ 22 అమ్మా. 8 + 8 16. 6 అంటే 22. 8 + 2 10 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 16. అంటే మొత్తము ఎంత అవుతుందమ్మా మనకి ఇక్కడ? 16,248 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 16,248 రూపీస్. ఓకేమ్మా. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా మనకి? 12,000 రూపాయలు 888 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి ఎంత వడ్డీ అమ్మా మనకు? 800 రూపాయలు. అది 7 సంవత్సరాలకి ఎంత వస్తుందో? 5600. అదొక స్టేట్మెంట్. బట్ వడ్డీ రేటు 3% అధికంగా ఉంది అన్నాడు. 1 ఇయర్కు 3% అయితే 7 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ? 1848. మొత్తం అంటే ఏంటమ్మా మనకి? ఇది ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. దట్ ఈస్ ఈక్వల్ టు 16,248. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/4 of itself in 6 years at a certain rate of simple interest. Find the rate of simple interest. Okay ma. కొంత సొమ్ము 6 సంవత్సరాల తర్వాత కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 7/4 రెట్లు అవుతుంది. సంవత్సరానికి సరళ వడ్డీ శాతము ఎంత? బట్ ఇప్పుడు ఎంత అయిందన్నమా మనకి? 6 సంవత్సరాలలో ఎంతమా? 7/4 టైమ్స్ అయింది. ఓకేమ్మా. ఇదేంటమ్మా? 4 రూపీస్ ప్రిన్సిపల్. ఎంత అమౌంట్ అయిందమ్మా మనకి ఇక్కడ? 7 రూపీస్ అయింది. ఇదే కదా 7 రూపీస్. అంటే వీటి మధ్య ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయిందమ్మా మనకి ఇక్కడ? ఇంట్రెస్ట్ బికమ్స్ ఎంతమ్మా? 3 రూపీస్ యాడ్ అయింది. ఈ 3 రూపీస్ ఎన్ని ఇయర్స్లో యాడ్ అవుతుందమ్మా? 6 ఇయర్స్లో యాడ్ అవుతుంది. ఇదే కదా మనకి 3 రూపీస్ 6 ఇయర్స్లో యాడ్ అవుతుంది. అంటే 3 రూపీస్ 6 ఇయర్స్లో యాడ్ అవుతుందంటే దట్ ఈజ్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? ఓకేమ్మా. అంటే 6 ఇయర్స్కి ఎంతమ్మా మనకి? ఎంత ఇంట్రెస్ట్? 3 రూపీస్. 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఎంత మనకి? 1 ఇయర్ అంటే ఎంతమ్మా మనకి? 3/6. అంటే ఎంతమ్మా మనకి? 3/6 అంటే ఎంతమ్మా? హాఫ్ అవుతుంది కదా. అంటే ఇంకా డైరెక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి? 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్. వాట్ దట్ 1 ఇయర్ ఇంట్రెస్ట్? 1/2. ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకి? 4. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ? ఇంటూ 100. ఇది మనకి. ఎస్ 4లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 25. ఎస్ నెక్స్ట్ 25లో ఆఫ్ అంటే 25 అంటే ఎంతమ్మా? 12.5%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 12.5%. నెక్స్ట్ at a certain rate of simple interest the ratio of principal and amount for certain time is 4:5. Next after 3 years with the same rate of simple interest the ratio becomes 5:7. Find the what is that interest? కొంత సరళ వడ్డీ రేటుపై కొంత కాలానికి అసలుకు మరియు మొత్తముకు మధ్య నిష్పత్తి 4:5. 3 సంవత్సరాల తర్వాత అదే వడ్డీ రేటుపై అసలు మరియు మొత్తానికి మధ్య గల నిష్పత్తి 5:7 అయితే వడ్డీ రేటు ఎంత? బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి? సో ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా మనకి? కొంత కాలానికి
ప్రిన్సిపల్కి నెక్స్ట్ ఏంటమ్మా మనకి అమౌంట్కు మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఎంతమ్మా మనకి ఇక్కడ 4:5. ఇది మనకి నెక్స్ట్ ఏమన్నాడు మనకి 3 సంవత్సరాల తర్వాతే అదే ప్రిన్సిపల్ పైన అంటే ఏమి ఇచ్చాడమ్మా మనకి రేషియో 5:7. ఎన్ని ఇయర్స్ మనకి ఇక్కడ ఆఫ్టర్ 3 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్. బట్ ఏంటమ్మా మనకి అదే వడ్డీ రేటుతో అసలుపై అదే అసలు, కానీ ఇక్కడ ఏంటమ్మా మనకి అసలు ఎలా ఉండాలా సేమ్ ఉండాలి అన్నాడు. అదే అసలు అన్నాడు కదా, బట్ అసలు సేమ్ ఉందా మనకి ఇక్కడ లేదు. అసలు ఈక్వల్ చేయండి, అప్పుడు ఏంటమ్మా అమౌంట్లో రిఫ్లెక్ట్ వస్తుంది మనకి. అసలు ఈక్వల్ చేయాలంటే ఏంటమ్మా క్రాస్ మల్టిప్లై. ఇంటి ఎంతమ్మా మనకి ఇక్కడ 5, ఇంటి ఎంతమ్మా మనకి ఇక్కడ 4. ఎస్ ఓకేమ్మా. ఎస్ 4 5 ఎంతమ్మా 20. నెక్స్ట్ ఎంతమ్మా 5 5 ఎంతమ్మా 25. నెక్స్ట్ 4 5 ఎంతమ్మా 20. నెక్స్ట్ 4 7 ఎంతమ్మా 28. ఇంకా డైరెక్ట్గా అయిపోతుంది. ఇంకా ప్రిన్సిపల్ సేమ్ అయిందమ్మా ఇక్కడ, బట్ ఇక్కడ 25 రూపీస్ 28 రూపీస్ అమౌంట్ అయిందంటే ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయింది ఎక్స్ట్రా. ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయిందమ్మా మనకు 3 రూపీస్ యాడ్ అయింది. అంటే 3 రూపీస్ ఎన్ని ఇయర్స్లో యాడ్ అవుతుందమ్మా 3 ఇయర్స్కి. 3 ఇయర్స్కి ఏమవుతుందమ్మా మనకు 3 రూపీస్ ఇంట్రెస్ట్. ఇది మనకి 3 parts ఇంట్రెస్ట్. 1 ఇయర్కి ఎస్ 1 ఇయర్ కంటే ఏమవుతుందమ్మా 3/3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1 రూపీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. 1 ఇయర్కి 1 రూపీ ఇంట్రెస్ట్. దెన్ మనకు కావాల్సింది ఏంటమ్మా వడ్డీ రేటు కావాలి. వడ్డీ రేట్ అంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్. 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా డైరెక్ట్గా 1 రూపీ బై ప్రిన్సిపల్. ఎంతమ్మా ప్రిన్సిపల్ ఈక్వల్ అయింది ఎంత 20. ఎస్ పర్సెంటేజ్ మీన్స్ ఇంటూ 100. దెన్ 0 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్. దట్ ఈజ్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 times. సో వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. చూడమ్మా ఇక్కడ మనకి ఒక సింపుల్ ఏంటమ్మా మనకి బాడ్మాస్ రూల్ పైన అడిగాడు క్వశ్చన్. చూడండి మనకి బాడ్మాస్ రూల్ పైన మనకి సో వాట్ ఇస్ ద క్వశ్చన్ బాడ్మాస్ రూల్. బట్ బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ దేన్ని రిమూవ్ చేయాలా మనకి. ఓకేమ్మా. సో వి బాడ్మాస్ ఇది మనకి వి బాడ్మాస్ రూల్. సో ఏమేమి ఉన్నాయేమో మనకి ఇక్కడ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఉంది. అంటే ఫస్ట్ దేని ఆఫ్ రిమూవ్ చేయాలా. ఆఫ్ అంటే ఏం లేదమ్మా డైరెక్ట్ మల్టిప్లై. ఎస్ చూడమ్మా మనకి ఇక్కడ 7 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా 8 ఇంటూ 8 డివైడెడ్ బై ఇక్కడ ఈ రెండు ఫస్ట్ ఆఫ్ రిమూవ్ చేస్తా. ఆఫ్ రిమూవ్ చేయాలంటే ఏంటమ్మా మల్టిప్లై. ఎంతమ్మా మనకి ఇక్కడ 64. ఇది మనకి 64 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా 8 డివైడెడ్ బై 8. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ ఆఫ్ మల్టిప్లై. ఎంతమ్మా మనకి ఇక్కడ సో ఇంటూ 4 4 ఎంతమ్మా 16. ఇది మనకి ఓకేమ్మా 16. ఇదే కదా మనకి 4 4 16. నెక్స్ట్ దేని రిమూవ్ చేయాలమ్మా మనకి ఇక్కడ డివిజన్. 7 ప్లస్ 8 ఇంటూ 8 బై ఎంతమ్మా 64 అంతే కదా ఇంటూ అవుతుంది 1/64 ప్లస్ 8 బై 8 ఇంటూ ఎంతమ్మా 16. ఇది మనకి ఇప్పుడు 8 8 ఎంతమ్మా 64 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 8 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 7 ప్లస్ ఎంతమ్మా 1 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా 16. 7 ప్లస్ 1 ఎంతమ్మా 8 ఒక 16 అంటే ఎంతమ్మా మనకి 24 అవుతుంది. అంటే న్యూమరేటర్ వాల్యూ ఎంతమ్మా 24 అవుతుంది. ఇది మనకి. ఇప్పుడు డినామినేటర్ సింప్లిఫై చేద్దాం. ఎస్ డినామినేటర్ అంటే ఫస్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఏం రాయాలమ్మా మనం ఇక్కడ ఆఫ్ రిమూవ్ చేయాలి, ఇక్కడ ఆఫ్ రిమూవ్ చేయాలి. తర్వాత ఏమవుతుందమ్మా డివిజన్, ఆఫ్టర్ దట్ మల్టిప్లికేషన్ అడిషన్. అంటే ఇప్పుడు చూడమ్మా 4 డివైడెడ్ బై 4 4 ఎంతమ్మా 16. ఇది మనకి 4 4 మల్టిప్లై. నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ 4 డివైడెడ్ బై 4 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా డివైడెడ్ బై 4 అంటే ఏమిటో మల్టిప్లై కదా మనకి 4 ఇంటూ 4 డివైడెడ్ బై 4 మైనస్ 4 ఈ రెండు మల్టిప్లై డివైడెడ్ బై ఎంతమ్మా ఇంకా 4 2 ఎంతమ్మా 8 డివైడెడ్ బై అంటే మల్టిప్లై. ఇది మనకి డైరెక్ట్. నెక్స్ట్ 4 డివైడెడ్ బై 16 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 1/4 కదా ఇది. ఇది ఎంతమ్మా మనకి 1/4. ఓకేమ్మా 1/4. నెక్స్ట్ ఇక్కడ 4 4 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది ప్లస్ 4. నెక్స్ట్ మైనస్ 4/8 అంటే ఎంతమ్మా మనకి 1/2నే కదా. 1/2. ఇప్పుడు వాటి దట్ ఎల్సిఎం ఎంతమ్మా 4 4 ఎన్ని టైమ్స్ అమ్మా 1 టైమ్. వాట్ ద డినామినేటర్ 1 అనేది 4 ఎంతమ్మా 4 4 16 మైనస్ 2 ఎంతమ్మా 2. ఇది మనకి 16 ప్లస్ 1 ఎంతమ్మా 17 మైనస్ 2 అంటే ఎంతమ్మా 15. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 15 బై ఎంతమ్మా 4 అవుతుంది. ఇది మనకి. సో డినామినేటర్ ఎంతమ్మా 15/4. 15/4 అంటే ఏమవుతుందమ్మా న్యూమరేటర్కి వెళ్తుంది కదా క్లియర్గా.
నెక్స్ట్ 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 8 టైమ్స్, 3లో ఎంతమ్మా 5 టైమ్స్ పోతుంది. అంటే 8 4s ఎంతమ్మా మనకి 32 డివైడెడ్ బై ఎంతమ్మా 5. ఎస్ దట్ ఈజ్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 6 30. వాట్ ద రిమైండర్ 2. డెసిమల్ పాయింట్ అప్లై చేస్తే 2 ఉంటుంది. 5లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్. అంటే వాట్ దట్ ఆన్సర్ 6.4 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 6.4. ద యావరేజ్ ఆఫ్ x నెంబర్స్ ఈజ్ y స్క్వేర్ and the average of y numbers is x square. So that average of all the numbers taken together is x సంఖ్యల యొక్క సగటు y స్క్వేర్, y సంఖ్యల సగటు x స్క్వేర్ అయినా x మరియు y సరాసరి మొత్తం ఎంత? ఓకేమా, ఎస్ x నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడమ్మా మనకి. x నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటమ్మా y స్క్వేర్. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఇది ఎక్స్ వై స్క్వేర్. అదే మనకి వై నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. వై నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ అంటే వై ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఎక్స్ కామా వైల సరాసరిల మొత్తము అంటే సగటు ఎంత అన్నాడు. ఎస్ ఇప్పుడు మనకి టోటల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా ఎక్స్ ప్లస్ వై ఈ మొత్తంలో యొక్క ఏంటమ్మా సరాసరి అన్నాడు. ఎక్స్ కామా వైల మొత్తం సరాసరి సగటు కావాలి. సగటు అంటే ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది ఎక్స్ నెంబర్స్ ప్లస్ సమ్ ఆఫ్ ది వై నెంబర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. ఇదే కదా మనకి సమ్ ఆఫ్ ది ఎక్స్ నెంబర్స్ అంటే ఎంతమ్మా ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఏమవుతుందమ్మా మనకి ఎక్స్ స్క్వేర్ వై ఆర్ వై ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఎక్స్ ప్లస్ వై. ఇది మనకి బట్ ఆప్షన్లో ఉందే మనకి లేదు. బట్ ఇక్కడ న్యూమరేటర్లో ఏది కామన్గా ఉందమ్మా ఎక్స్ వై కామన్గా ఉంది కదా. ఎస్ ఇక్కడ ఎక్స్ వై పోతే వాటి రిమైనింగ్ వై. ఎస్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వై పోతే వాటిది ఎక్స్ట్రా ఉందమ్మా ఎక్స్ డివైడెడ్ బై ఏమవుతుందమ్మా మనకు ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా ఎక్స్ వై అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ ఎక్స్ వై. ఓకే అమ్మా. సో ఇక్కడ ఏంటమ్మా స్టడీ ద ఫాలోవింగ్ డయాగ్రామ్. క్రింది పటాన్ని గమనించగలరు. ఓకేమా. ఎస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ గ్రూప్ 15 years to 45 years. 15 ఏళ్ళ నుండి 45 ఏళ్ళ వయస్సు వరకు మొత్తం ఎంతమంది కలరు? చూడమ్మా ఇక్కడ బార్గ్రాఫ్ ఇచ్చాడు ఒకటి. ఎస్ ఇక్కడ అంటే ఇది ఏంటమ్మా మనకి 15 to 20 years వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 450 ఉన్నారు. ఎస్ అదేవిధంగా 20 to 25 వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారమ్మా మనకి ఇక్కడ 250 ఉన్నారు. ఇక్కడ 450 డేటా. ఎస్ అదేవిధంగా 25 to 30 వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి? ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది ఎగ్జాక్ట్లీగా తీసుకుంటే అంటే కరెక్ట్గా ఇవ్వలేదు మనకి రీడింగ్. అది 150నా 175నా ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫై చేయడానికి వస్తలేదమ్మా నెంబర్ అనేది మనకి. బట్ ఇక్కడ సో వాల్యూ అనేది కరెక్ట్గా రీడింగ్ అనేది ఇవ్వలేదు మనకి. ఇక్కడ అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం వాల్యూస్ అనేది. ఎస్ అంటే ఇప్పుడు చూడమ్మా మనకి క్వశ్చన్ 15 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు వయసు గల మొత్తం విద్యార్థులు ఎంతమంది అంటే 15 నుంచి 45 అన్నాడమ్మా. అంటే ఫస్ట్ 15 to 20 వరకు ఎంతమంది ఉన్నారమ్మా? 450 ఇది. అదేవిధంగా 15 to ఎంతమ్మా 20 అయిపోయింది. నెక్స్ట్ 20 to 25 ఎంత ఉన్నారమ్మా మనం ఇక్కడ? 250 ఉన్నారు కదా, 250 ఉన్నారు. ఎస్ 250. నెక్స్ట్ 20 to 25. అదే 25 to 30 అంటే ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? 150 అన్నది ఇక్కడ ఉంటే 150 ఇక్కడ ఉంటే 175. కానీ ఎగ్జాక్ట్లీ వాల్యూ సరే 150 తీసుకుంటే లేకుంటే 150 తీసుకుందాం. 150 ఓకేమ్మా 150. నెక్స్ట్ 25 to 30 అయిపోయింది కదా. ఎస్ 30 to 35. 30 to 35 అంటే కూడా ఏమొస్తుందమ్మా మనం ఇక్కడ 100 వస్తుంది కదా. ఎస్ 100. ఎస్ నెక్స్ట్ 32. 35 to 40 అంటే ఎంతమ్మా మనం ఇక్కడ? మళ్ళీ అగైన్ 35 to 40 అంటే ఎంతమ్మా? 50. ఇదొక 50 అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకు? 50. నెక్స్ట్ ఎంతమ్మా మళ్ళీ ఇక్కడ ఒక 50. ఎస్ ఓకేమ్మా. ఎస్ మొత్తం ఎంతమ్మా? 0. నెక్స్ట్ ఎంతమ్మా? సో 15. నెక్స్ట్ ఎంతమ్మా? 20 25. ఎస్ నెక్స్ట్ 4 అంటే ఎంతమ్మా మనకి? 6 7 8 9 10 అంటే 1050 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీగా ఇక్కడ ఏంటంటే వాల్యూస్ అనేది ఇది 15నా లేకుంటే 25 ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్ తీసుకుని ఐడెంటిఫై అవుతుంది. మాకు గ్రాఫ్ ఉంటే మనకి క్లియర్ ఉంటుంది. కానీ ఇక్కడ నెంబర్ కొద్దిగా గ్రాఫ్ కరెక్ట్ ఇచ్చలేదు అరేంజ్మెంట్ డేటాను తీసుకోవడానికి. అంటే దట్ ఈజ్ కూడా అప్రాక్సిమేట్ ఎలా ఉందమ్మా? 1000+ ఉంది. 1000+లో ఏదైనా ఉందంటే మనకి ఏమవుతుందో ఆన్సర్ డైరెక్ట్గా 1000 అవుతుంది. ఓకేమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ది గ్రూప్ 20 to 30 years. 20 నుండి 30 సంవత్సరాల మధ్య 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఎంతమంది ఉన్నారు అన్నాడు. ఎస్ 20 ఏళ్ళ నుండి 30 సంవత్సరాల మధ్య ఎంతమంది కలదు? 20 నుండి 30. 20 నుండి 30 అంటే ఇప్పుడు ఏంటమ్మా ఇదే కదా మనకి. ఎస్ 20 నుంచి 25. 20 నుంచి 25 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 250 అవుతుంది. ఎస్ అదే 25 నుంచి 30 అంటే ఎంతమ్మా మనం ఇక్కడ 150 అవుతుంది. అంటే 250 ప్లస్ 150 అంటే 0 0 నెక్స్ట్ ఎంతమ్మా 10 అంటే ఎంత వస్తుందమ్మా మనం ఇక్కడ 400 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 400. ఓకే అమ్మా. ఎస్ నెక్స్ట్ the ratio of the number of persons between the age group of 20 to 25 next entama 30 to 35. okay 20 to 25 అన్నాడమ్మా. 20 to 25 అంటే ఎంత తీసుకుంటొచ్చు మనకి 250 కదా. 20 to 25 వాట్ రేషియో అడిగాడమ్మా 250. ఇది మనకి. నెక్స్ట్ ఏమన్నాడమ్మా 30 to 35 అడిగాడు. 20 to 25 30 to 35 అన్నాడు. 30 to 35 అంటే ఎంత ఉందమ్మా మనం ఇక్కడ 100 ఉంది. ఎస్ 100. ఓకే అమ్మా. ఎస్ దట్ ఈస్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. ఎస్ 5 5 జా నెక్స్ట్ ఎంతమ్మా 5 2 జా అవుతుంది. బట్ ఉందా మనకి ఆప్షన్లో? లేదు. బట్ ఏమో ఆప్షన్ ఏమన్నా కరెక్ట్ లేవమ్మా మనకి ఇక్కడ. బట్ డేటా ఏం లేదమ్మా, డైరెక్ట్ క్వశ్చన్ మనకి. ఏమడిగాడు మనకి 20 నుండి 25 ఏండ్లు. 20 నుండి 25 ఏండ్ల మధ్య అంటే ఎంత ఉందమ్మా నెంబర్ 250. లేదు 30 నుంచి 35 వేల మధ్య ఎంత ఉందమ్మా 100 ఉంది. కానీ అది కరెక్ట్గా ఇక్కడ మనకి 100 ఇది 250నా 270 అనేది ఈ గ్రాఫ్ వాల్యూ కరెక్ట్గా అలైన్మెంట్ చేయలేదు మనకి వాల్యూస్ తీసుకోవడానికి. మనకి ఎగ్జామ్లో కరెక్ట్గా ఉంటున్నాం, కొద్దిగా ఇక్కడ గ్రాఫ్ కరెక్ట్గా లేదు. కానీ డైరెక్ట్ క్వశ్చన్ మనకి. అంటే ఇప్పుడు 20 to 25 మధ్య 250 ఉన్నారు. 30 to 35 మధ్య ఎంతమ్మా మనకు 100 మెంబర్సే ఉన్నారు కదా. ఎస్ 100 మెంబర్స్ అంటే 5 5 జా 5 2 జా అంటే వాట్ దట్ ఆన్సర్ 5:2. ఇది మనకి. Next, the ratio of the maximum population in the age of the group to the total the number of persons under the study is. ఎక్కువ వయస్సు ఎక్కువ గల వయస్సు మరియు తక్కువ వయస్సు మధ్య నిష్పత్తి అన్నాడు. ఎక్కువ వయస్సు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ది గ్రూప్. ఎక్కువ వయసు ఎక్కడున్నారమ్మా మనకి ఇక్కడ 15 yearsలో ఉన్నారు. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి తక్కువ వయసు గల ఎక్కడున్నారు మనకి తక్కువ వయసు ఎక్కడమ్మా 45 అదే కదా. సో 45లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమన్నాడమ్మా ఎక్కువ వయసు గలవారు. ఎక్కువ వయసు అంటే ఇక్కడ ద రేషియో ఆఫ్ ది మ్యాక్సిమం పాపులేషన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ది గ్రూప్. మ్యాక్సిమం పాపులేషన్ ఏంటమ్మా ఎక్కడ 450. తక్కువ పాపులేషన్ ఎంతమ్మా 45లో 45 to 45 అంటే ఎంత ఉన్నారమ్మా మనకి 450. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 50 ఉన్నారు. ఓకేమ్మా. ఎక్కువ వయసు గలవారు మరియు తక్కువ వయసుల మధ్య గల నిష్పత్తి. ఎక్కువ వయసు గలవారు ఎంతమ్మా మనకు 45. తక్కువ వయసు అంటే 15 to 20 మధ్య ఎంతమంది ఉన్నారు మనకి. అంటే 0 0 క్యాన్సల్. 5లో ఎంతమ్మా మనకి 9 times 5 1 జా అంటే వాట్ దట్ ఆన్సర్ 9:1 అవుతుంది. ఓకేమ్మా. ఇక్కడ ఆప్షన్ కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయమ్మా మనకి. ఓకేమ్మా. ఎస్ నెక్స్ట్ the percentage of the population under which is in the age of the group 40 to 45. మొత్తంలో 40 నుండి 45 ఏళ్ల వయసులో ఉన్నవారు ఎంత శాతం? 40 నుండి 45లో ఉన్నవారు ఎంత ఉన్నారమ్మా మనకి ఇక్కడ 15 కదా. ఈ 50 అనేది మొత్తములో అన్నాడు. మొత్తంలో ఇంతకుముందు మనం క్యాల్కులేట్ చేసింటే వచ్చింది ఎంతమ్మా 1050 వచ్చింది మనకి. 1050 మనకు వచ్చింది. ఎస్ ఎంతమ్మా మనకు వచ్చింది ఇంతకుముందు మొత్తములో అంటే 1050. ఎస్ 1050. పర్సంటేజ్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ ఇంటూ 100 అవుతుంది. ఎస్ దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5లో ఎంతమ్మా 10 times. 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 21 times. అంటే 10 into 10 అంటే ఎంతమ్మా 100 డివైడెడ్ బై ఎంతమ్మా 21. 21 4s ఎంతమ్మా మనకి 84 అవుతుంది. ఎస్ అంటే వాట్ ద రిమైనింగ్ 6. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ డెసిమల్ పాయింట్ తీసుకుంటే మళ్ళీ ఏమవుతుందమ్మా 0 అంటే అప్పుడు అప్రాక్సిమేట్ ఎనీ టైమ్స్ పోతుంది మళ్ళీ. ఎస్ ఎనీ టైమ్స్ ఏమో మనకు 7 8 అవుతుందే కాదు. 7 1 ఎంతమ్మా 7 7 2 14. అప్రాక్సిమేట్లీ ఏమవుతుందో 4.7లో ఉంది. అంటే 4.7 అంటే 4.7 అంటే అప్రాక్సిమేట్లీ ఏదవుతుందేమో మనకి ఇక్కడ 5% అవుతుంది. ఓకేమ్మా. నెక్స్ట్ ఇఫ్ x, 7, 12 ఆర్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ x ఈజ్ గ్రేటర్ దాన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x. x, 7 మరియు 12 ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు. x ఒక పూర్ణ సంఖ్య అయితే మొత్తం xకు ఎన్ని విలువలు సాధ్యపడతాయి?
ఒక త్రిభుజము అన్నాడమ్మా మనకి. ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తము రిమైనింగ్ మిగిలిన భుజం పొడవు కంటే ఎలా ఉండాలా, ఎక్కువగా ఉండాలి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది టూ సైడ్స్ ఈజ్ మోర్ దెన్ 2, సో ఏంటమ్మా మనకి థర్డ్ సైడ్. ఏవైనా రెండు భుజాల పొడవులు, ఇక్కడ ఆల్రెడీ రెండు భుజాల పొడవులు ఇచ్చాడు. ఎంతమ్మా మనకి ఇక్కడ 7 + 12 ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే 7 + 12 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 19 గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే ఇప్పుడు ఈ సమ్ అనేది ఎక్స్ కంటే ఎలా ఉంటుందమ్మా, మోర్ దెన్ అయింది, ఒక భుజం కంటే ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈ 19 గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలా మనకి ఇక్కడ, ఎక్స్ లెస్ దాన్ ఏంటమ్మా 19 కావాలి, అంటే 19 కంటే తక్కువగా ఉండాలి ఒక కేస్. ఓకేమ్మా ఎస్. బట్ లేదంటేనా మనకి 7 + ఎక్స్ గ్రేటర్ దాన్ ఏంటమ్మా 12, దెన్ ఎక్స్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఈ 7 అవతల కోతే ఏమవుతుందమ్మా మైనస్ 12 - 7 అంటే ఎంతమ్మా 5, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 5. ఓకే, అంటే ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి, 5 కంటే ఎక్కువగా ఉండాలి ఒకటి మనకి. లేదు ఇంకో కేసు ఏంటంటే మనకి 12 + ఎక్స్ గ్రేటర్ దాన్ ఏమవుతుందమ్మా 12, ఎక్స్ గ్రేటర్ దాన్ 12, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏం వాల్యూ ఏంటమ్మా 7 ఉంది. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈ 12 అవతలకు అవుతుందో -5, అంటే ఇప్పుడు ఏమవుతుందో మనకి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 5 అవుతుంది, కానీ ఇక్కడ లెస్ దాన్ 5 అవుతుందే కాదు మనకి. అంటే అప్పుడు ఎలా ఉంటుందమ్మా ఎక్స్ వాల్యూ 5 గ్రేటర్ దాన్ ఎక్స్, నెక్స్ట్ ఏమవుతుందో మనకి గ్రేటర్ దాన్ ఎక్స్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి లెస్ దాన్ 19 కంటే ఎలా ఉండాలో తక్కువ. అంటే వాల్యూ అనేది ఎలా ఉండాలి మా 5 to 19 మధ్యలో ఉండాలి. అంటే 5 to 19 మధ్యలో ఉంటే ఆ ఎక్స్ వాల్యూ ఏమేమి ఉంటాయమ్మా 6 కావచ్చు, నెక్స్ట్ ఏంటమ్మా 7, 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10, 11, 12, నెక్స్ట్ ఏంటమ్మా 13, నెక్స్ట్ ఏంటమ్మా 14, 15, 16, 17, 18. బట్ మళ్ళీ గ్రేటర్ దాన్ 19 కావద్దు, బిలో 19 ఓర్ లోపలే ఉండాలి. అంటే 5 to 19 మధ్యలో ఉండాలి. అంటే ఏంటమ్మా మనకు ఎక్స్ వాల్యూ 5 కంటే ఎక్కువగా ఉండాలి, నెక్స్ట్ ఏంటమ్మా లెస్ దాన్ 19 లోపల ఉండాలి. అంటే 5 కంటే ఎక్కువ, 19 కంటే బిలో అంటే ఇవి మనకి. అంటే ఆ పాసిబిలిటీ వస్తున్నాయమ్మా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. అంటే what the possibility values of x అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 13. The measure of this supplementary angle is 150 more than 4 times of the original angle. Find the complementary of the angle. Okay ma? Yes sir. ఒక కోణం యొక్క సంపూరక కోణము విలువ ఆ కోణం యొక్క 4 రెట్ల కన్నా 150 ఎక్కువ అయినా ఆ కోణం యొక్క పూరక కోణము విలువ ఎంత? సో ఏంటమ్మా మనకి సంపూరక కోణము అంటే సప్లిమెంటరీ యాంగిల్. సప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ బికమ్స్ ఏంటమ్మా మనకి 180 degrees సప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏమవుతుందమ్మా మనకి సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ బికమ్స్ ఏంటమ్మా 90 degrees. ఇది మనకి. బట్ ఇక్కడ ఆప్షన్లు ఏంటమ్మా డిగ్రీస్ అమ్మా, ఇవి నాట్ జీరోస్, ఇవల్ల డిగ్రీస్ లో ఉంటాయి మనకి ఇక్కడ. ఓకేమ్మా ఇప్పుడు మనకి ఏంటమ్మా ఒక కోణం యొక్క సంపూరక కోణం విలువ అన్నాడు. అంటే సంపూరక కోణం అంటే ఏమవుతుందో టోటల్గా ఎంతమో 180 degrees. ఒక కోణం ఏమనుకుంటామా ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఈ టోటల్ 180 degrees నుంచి ఏం చేయాలా ఎక్స్ను మైనస్ చేస్తాం. ఇది మనకి ఒక కోణం యొక్క సంపూర్ణ కోణం విలువ. ఆ కోణం యొక్క 4 రెట్ల కంటే నాట్ 150 degrees అమ్మా, ఇక్కడ 15 degrees. ఓకేమ్మా. సో ఆ కోణం యొక్క 4 రెట్ల కంటే 15 degrees ఎక్కువ, 15 degrees మోర్. అంటే 15 degrees మోర్ అంటే ఏమవుతుందమ్మా మనం ఇక్కడ సో ఆ కోణం యొక్క 4 రెట్ల కంటే 4 రెట్లు అంటే ఏమవుతుందమ్మా మనకు 4x. సో ఎన్ని డిగ్రీలు మోర్ అన్నాడు మనకి 15 degrees మోర్. ఇది మనకి ఇది మనకి ఇప్పుడు ఏమవుతుందమ్మా డైరెక్ట్ చెప్పండి. మనకి ఈ +15 ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ 180 మైనస్ ఎంతమ్మా 15, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ అవతలకు పోతుంది మొత్తమ్మా మనకి +5x. 180లో 15 పోతే వడ్ దట్ 165, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5x. 5లో ఎంతమ్మా 3 times, 5లో ఎంతమ్మా 3 times, దట్ ఈజ్ x ఈక్వల్ టు ఎంతమ్మా 33 degrees అవుతుంది. ఓకేమ్మా. సో ఇది మనకి ఆ కోణము. బట్ అయితే కోణం యొక్క పూరక కోణం విలువ ఎంత? పూరక కోణం అంటే ఏంటమ్మా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 90 degrees. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా టోటల్ 90 degrees నుంచి ఆ కోణాన్ని మైనస్ చేస్తే 33 మైనస్ చేస్తే వడ్ ద రిమైనింగ్ 7. నెక్స్ట్ ఎంతమ్మా 8లో 3 పోతే వడ్ ద రిమైనింగ్ 5, అంటే 57 degrees అవుతుంది. సో వడ్ దట్ ఆన్సర్ 57 degrees. If 3 angle of a triangle or x plus 15 degrees, 6x degrees by 5 plus 6 degrees and 2x by 3 plus 300, then triangle is ఒక త్రిభుజం యొక్క 3 కోణాలు x plus 15 degrees, 6x degrees by 5 plus 6 degrees, 2x by 3 plus 300 అయినా ఆ త్రిభుజము. ఓకేమ్మా. సో ఒక త్రిభుజంలో 3 కోణాలు ఇచ్చాడమ్మా మనకి.
ఓకేమ్మా, ఒక త్రిభుజంలో 3 కోణాలు అన్నాడు. అంటే 3 కోణాలు ఇచ్చా అంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంతమ్మా మనకి ఇక్కడ 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఏం చేయొచ్చమ్మా, యాడ్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ ఎంతమ్మా 15 ప్లస్ 6x బై 5 ప్లస్ 6 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2x బై 3 ప్లస్ ఎంతమ్మా 30 డిగ్రీస్ ఉంటుందమ్మా, నాట్ ఇది డిగ్రీస్లో ఉంటుంది. చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా టోటల్గా 180 డిగ్రీస్. ఇది 180 డిగ్రీస్. సో ఇప్పుడు ఎంత చూద్దాం మనం ఇక్కడ 15 ఒక 6 అంటే ఎంతమ్మా 21. ఈ 21 అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా 30 ఒక 21 అంటే ఎంతమ్మా 51 కదా. ఎస్ 51 ఎస్ అంటే ఇప్పుడు ఏముందమ్మా మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎంతమ్మా 6x బై 5 ప్లస్ ఎంతమ్మా మనం ఇక్కడ 2x బై 3 ప్లస్ 15 ప్లస్ 6 ఎంతమ్మా 21 ప్లస్ 30 అంటే ఎంతమ్మా 51. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 180 డిగ్రీస్. ఇది మనకి. ఇప్పుడు వాట్ ఇస్ దట్ ఎల్సిఎం ఎంతమ్మా, ఎల్సిఎం మనం ఇక్కడ 15. ఎస్ ఓకేమ్మా. వాట్ ఇస్ ద డినామినేటర్ 1లో 15 ఎనీ టైమ్స్ 15 1 ఎంతమ్మా 15x. ఎస్ 5లో ఎనీ టైమ్స్ 15 3 6 ఎంతమ్మా 18x. 15 3లో 5 2 ఎంతమ్మా 10x. ఎస్ 10x. ఏం లేకుండా డినామినేటర్ ఏమవుతుందమ్మా 1 అవుతుంది. మళ్ళీ ఎనీ టైమ్స్ 15 1 ఎంతమ్మా 15. నెక్స్ట్ 15 5 ఎంతమ్మా 75. ఎస్ 75 అంటే ఎంతమ్మా 76 అవుతుంది. ఇది మనకి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 180 డిగ్రీస్. ఇది మనకి 180 డిగ్రీస్. ఈ ప్లస్ 15 అతలకోతే ఏమవుతుందమ్మా ఇంటూ అవుతుంది కదా. ఎస్ 15x ఒక 10 అంటే ఎంతమ్మా 25 ఒక 10 అంటే ఎంతమ్మా 35 ఒక 8 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 43x. ఓకేమ్మా ఈక్వల్ టు 180 ఇంటే ఎంతమ్మా మనం ఇక్కడ 15. నైస్ 180 ఇంటూ 15. ఎస్ 180 ఇంటూ 15. ఇక్కడ ప్లస్ 765 ఉంది కదమ్మా మనకి. ఈ ప్లస్ 765 అవతలకోతే ఏమవుతుందమ్మా మనకి మైనస్ 765 అవుతుంది. ఎస్ ఇది మనకి క్యాన్సిల్ చేద్దాం. ఓకేమ్మా. ఎస్ ఓకేమ్మా క్లియర్. సో ఇప్పుడు 43లో అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 43. ఓకేమ్మా. ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇదా 15 0 15 ఏజ్ ఎంతమ్మా 120. ఎస్ 15 1 ఎంతమ్మా 15 ఒక 12 అంటే ఎంతమ్మా మనకి 2700 మైనస్ ఎంతమ్మా 765. ఇది మనకి ఈ 2700 నుంచి ఎస్ 2700 నుంచి 765 పోతే పడితే రిమైనింగ్ ఎంతమ్మా మనకి 5 3 నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 6 ఉంటుంది 16 అంటే ఎంతమ్మా 9. ఎస్ నెక్స్ట్ ఇక్కడ క్యారింగ్ పోతే ఎంతమ్మా 1 అంటే 1935 అంటే 43x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1935 అవుతుంది. ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్లీగా 4లో పోతుంది కదా మనకి. ఎస్ 4 3 ఎంతమ్మా 12 4 4 ఎంతమ్మా 16 అంటే ఎంతమ్మా మనం ఇక్కడ 17. ఎస్ మళ్ళీ 3లో 2 పోతే ఎంతమ్మా 1 అవుతుంది. 9లో 7 పోతే ఎంతమ్మా 2 నెక్స్ట్ ఎంతమ్మా 5 2 1 5 మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 5 3 15 5 4 అంటే అప్పుడు ఎన్ని పోతుందమ్మా మనకి 45. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి 45 డిగ్రీస్ వచ్చింది. ఎక్స్ వాల్యూ వచ్చింది మనకి 45. ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 15 డిగ్రీస్. ఎక్స్ అంటే ఎంతమ్మా మనకి 45 ప్లస్ 15 అంటే ఎంతమ్మా 60 డిగ్రీస్. ఇదొక కోణం. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 6 ఇంటూ ఎక్స్ అంటే ఎంతమ్మా 45 బై ఎంతమ్మా 5 ప్లస్ 6 డిగ్రీస్. 5లో ఎనీ టైమ్స్ అమ్మా 9 టైమ్స్ 9 6 ఎంతమ్మా 54 ప్లస్ 6 అంటే ఎంతమ్మా మనకి ఇది కూడా ఎంత 60 డిగ్రీస్. ఓకేమ్మా 60 డిగ్రీస్. సో నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంతమ్మా 45 బై ఎంతమ్మా 3 ప్లస్ ఎంతమ్మా ఇక్కడ 30 డిగ్రీస్ అమ్మా నాట్ ఇది 300 30 డిగ్రీస్. ఎస్ 3లో ఎంతమ్మా మనకు 15 2 30 ఇది ఒక 30 ఇదంటే ఎంతమ్మా 30. అంటే త్రిభుజంలో 3 కోణాలు ఎలా ఉన్నాయేమో సమానంగా ఉంటాయి. అంటే సమానంగా ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సమబాహు త్రిభుజం అన్ని భుజాలు అంటే అన్ని కోణాలు సమానంగా ఉంటే దట్ ట్రయాంగిల్ బికమ్స్ ఏంటమ్మా మనకు ఈక్వలేటరల్ ట్రయాంగిల్. బట్ ఒక త్రిభుజంలో 3 కోణాలు ఇచ్చాడమ్మా. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం దేనికి సమానం అవుతుంది మనకి ఇక్కడ 180 డిగ్రీస్.
An equilateral triangle plate is completely cut into number of identical small equilateral triangular plate. Which one of the following can be possible value of n? ఓకే అమ్మా, ఒక సమబాహు త్రిభుజం సంపూర్ణంగా సర్వసమానమగు n సమబాహు త్రిభుజాకార ప్లేట్లుగా కత్తిరించారు. క్రింది వానిలో ఏది ఎన్నుకు వీలైన ఒక విలువ? ఒక సమబాహు త్రిభుజాన్ని ఏంటమ్మా సంపూర్ణంగా సర్వసమానముగు n సమబాహు త్రిభుజాలుగా కత్తిరించారు. ఒక సమబాహు త్రిభుజాన్ని ఓకేమ్మా ఎన్ని విధాలుగా కట్ చేయొచ్చు అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఒక త్రిభుజాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసినామంటే ఆ n అనేది ఎలా ఉండాలంటే కంపల్సరిగా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఏవి లేవు ఇక్కడ. బట్ ఆప్షన్లో రాంగ్ ఉందమ్మా. ఇక్కడ ఎంత అంటే ఇది 256. ఇది మనకి ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. చూడమ్మా, మనకి ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ని ఓకేమ్మా దట్ ఈజ్ కటింగ్ ఇంటిది ఎంతమ్మా మనకి 4 ఈక్వలేటరల్ అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే 1 అనేది 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. మళ్ళీ 4ను అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 1 అనేది ఎన్ని టైమ్స్ అండి 4 టైమ్స్. అంటే 4 మళ్ళీ 4 టైమ్స్ కావాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 16 టైమ్స్ అవుతుంది. అంటే 16 అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రతిదీ కంపల్సరీగా స్క్వేర్ వాల్యూ కావాలి మనకి. అంటే ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ 16 ఉంది. 16 మళ్ళీ 4 పార్ట్స్ అంటే 16 × 4 అంటే ఎంతమ్మా 64 పార్ట్స్గా మనం కట్ చేయొచ్చు. ఓకేమ్మా, ఒక ట్రయాంగిల్ 4 పార్ట్స్ అనేది 16 అంటే ఏమో 64. మళ్ళీ 16 ఏమవుతుందమ్మా మనకి 4 పార్ట్స్గా కట్ చేస్తే 4 4s ఎంతమ్మా 16, 4 6 24 + 1 ఎంతమ్మా 256. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 256 అవుతుంది. బట్ ఇంకా సింపుల్ అమ్మ, మనకి ఒక సమబాహు త్రిభుజాన్ని ఏంటమ్మా మనకి సమాన త్రిభుజాలుగా n సమాన ఏంటమ్మా మనకి సమబాహు త్రిభుజాలుగా కత్తిరించారంటే ఆ n వాల్యూ కంపల్సరీగా ఎలా ఉండాలా పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ కావాలి. అది ఎలా అన్నప్పుడు ఇది మనకి ఓకేమా. సో ఫర్ దట్ ఆన్సర్ 256. నైస్. సో సెలెక్ట్ ద రాంగ్ వన్. వాల్యూమ్ ఆఫ్ ది రెగ్యులర్ హెక్టాగాన్ a³/6√3, lateral surface area, total surface area, slant height of the స్లాండ్ హైట్ √3/2 × h. ఇది కరెక్టే అమ్మా. ఏంటమ్మా మనకి టెట్రాహైడ్రా అంటే ఎలా ఉంటుందమ్మా సర్ఫేసెస్ ఎన్ని ఉంటాయమ్మా మనకు 4 సర్ఫేసెస్ ఉంటాయి. మనకి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయమ్మా 4 సర్ఫేసెస్ ఉంటాయి. అంటే 4 అంటే ఎలా అంటే మనకి సో యాక్చువల్గా ఏంటమ్మా మనకి ఒక ట్రయాంగిల్ తీసుకుంటేనా ఒక ట్రయాంగిల్ ఎలా ఉంటుంది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. అది ఎలా ఉంటుందంటే చూడమ్మా మనకి 4 సర్ఫేసెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటమ్మా 3 ఉంటుంది, మళ్ళీ ఏంటేమో ఒక బేస్ మొత్తం ఏంటేమో 4 సర్ఫేసెస్ ఉంటుంది. దట్ ఈస్ ద రెగ్యులర్ హెట్రాగాన్. బట్ వాల్యూమ్ ఆఫ్ ది వాల్యూమ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఫార్ములా ఏంటంటే సో ఏంటమ్మా మనకి 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా అంటే ఇది ఏ ట్రయాంగిల్ అమ్మా? ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కదా. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే ఏమవుతుందమ్మా 1/3. వాట్ ద ఏరియా ఆఫ్ ది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ √3/4 ఇంటూ k². వాట్ ఇస్ ద హైట్ అంటే ఏంటమ్మా √6/3 ఇంటూ a. ఇది మనకి ఎస్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి రూట్ ఎంతమ్మా మనకి 6 3 ఎంతమ్మా 12, 6 3 ఎంతమ్మా 18 a³ 9 4 ఎంతమ్మా 36. ఇది మనకి √18 అంటే ఎలా రాయొచ్చమ్మా 9 2 9 అంటే ఎంతమ్మా √9 అంటే ఎంతమ్మా 3 √2a³ ఎంతమ్మా 36. 3లో ఎంతమ్మా 12 టైమ్స్ అంటే √2a³/12 అన్నా లేకుంటే a³/6 √2 అన్నా కూడా ఏమవుతుందో సేమ్ అవుతుంది. కన్వర్సేషన్ ప్రాసెస్ సేమ్. ఓకే అమ్మా. నెక్స్ట్ ఏంటమ్మా లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ అంటే ఏమవుతుందమ్మా మనకి సో బేస్ మాత్రం కాకుండా ఓన్లీ సర్ఫేస్ బేస్ కాకుండా ఎన్ని ఫేసెస్ ఉన్నాయమ్మా 3 ఉన్నాయి. 3 ఇంటూ ఏరియా ఎన్నేమా 3 ఏరియాస్. వాట్ ద ఏరియా ఆఫ్ ది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ √3/4 ఇంటూ a². దట్ ఈస్ ద 3 ఇంటూ √3/4 a². ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏంటమ్మా టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ అంటే మొత్తం ఎన్ని ఫేసెస్ అమ్మా? ఇక్కడ అన్ని మనకి ఎన్ని ఉన్నాయి? ఫ్రంట్గా మనకి 4 ఫేసెస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ బాటమ్ కూడా ఉంటుంది, అదొక 4. అంటే మొత్తం టోటల్ సర్ఫేస్ అంటే 4 ఫేసెస్. 4 ఇంటూ వాట్ ద ఏరియా ఆఫ్ ది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ √3/4 ఇంటూ a². 4 ఏమవుతుందమ్మా క్యాన్సర్ √3a² అవుతుంది. కానీ ఇక్కడ √3/4 a² ఇచ్చాడు. ఇది రాంగ్ ఆన్సర్. ఓకేమ్మా. ఇంకా వాట్ ఇస్ ద స్లాండ్ హైట్ ఆఫ్ ది టెట్రాహైడ్రాగాన్ √3/2 ఇంటూ h. ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఏంటమ్మా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా √3 ఇంటూ a² అవుతుంది. కానీ వాడు ఇచ్చింది ఏంటమ్మా √3/4 ఇంటూ a² ఇచ్చాడు మనకి. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ ఫ్లోర్ ఆఫ్ ఏ హాల్ ఆర్ 40 feet and 20 feet respectively.
square tiles of area 4 square feet with 3 different colors are to be laid on its floor. Black tiles are laid in the first row of all sides of red tiles and laid in the 1/4 of the remaining floor, and white tiles are in the rest of the area. Then the number of which tiles laid, white tiles ఏంటమ్మా మనకి తెల్లని టైల్స్. ఓకేమ్మా, ఒక హాల్ యొక్క నేల పొడవు వెడల్పులు వరుసగా 40 అడుగులు 20 అడుగులు 4 చదరపు అడుగులు వైశాల్యం కలిగిన 3 విభిన్న రంగుల చతురస్రాకార టైల్స్ నేలపై పరచాలి. అన్ని వైపులా మొదట వరుసలో 4 నల్లని టైల్స్ పరచాలి. మిగిలిన నేలలోని 1/4 వంతు ఎర్రని టైల్స్తోనూ ఇంకాను మిగిలిన దానిని తెల్లని టైల్స్తో పరిస్తే పరిచిన తెల్లని టైల్స్ సంఖ్య ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక హాల్ అనేది ఎలా ఉంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా ఉందమ్మా మనకి? ఫస్ట్ హాల్ అనేది ఏంటి? రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్ యొక్క ఫ్లోర్ని ఏంటమ్మా 3 టైప్స్ ఆఫ్ ది కలర్ టైల్స్తో పరుస్తున్నాడు. ఓకేమ్మా, దీని యొక్క లెంత్ ఎంతమ్మా? 40 ఫీట్స్. దీని యొక్క బ్రెడ్త్ ఎంతమ్మా? 20 ఫీట్స్. ఇది మనకి. ఇప్పుడు వాట్ ఇస్ దట్ ఏరియా? ఏరియా అంటే ఏంటమ్మా? ఫార్ములా ఓవరాల్గా ఏరియా ఫార్ములా ఏమవుతుంది మనకి? 40 ఇంటూ ఎంతమ్మా? 20. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 800 అవుతుంది. 800 ఏంటమ్మా మనకు? ఫీట్ స్క్వేర్, అడుగులు. ఓకేమ్మా, స్క్వేర్ ఫీట్స్. బట్ ఇక్కడ ఏమన్నాడంటే చూడమ్మా మనకి చతురస్రాకార టైల్స్ పరుస్తున్నాడు. అన్ని వైపులా మొదట వరుసలో నల్లని టైల్స్ పరచాలి. అన్ని వైపులా నల్లని టైల్స్ పరచాలి. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇక్కడ మొత్తం నల్లని, అన్ని వైపులా నల్లని టైల్స్ పరుస్తున్నాడు. అంటే ఈ ఫ్లోర్ మొత్తాన్ని, అంటే ఇక్కడ ఈ లైన్స్ మొత్తాన్ని ఏ టైల్స్ అమ్మ మనకు? బ్లాక్ టైల్స్ పర్చాడు. బ్లాక్ టైల్స్ అంటే బ్లాక్ టైల్స్ పర్చాడు అంటే అప్పుడు మనకి ఈ ఇన్నర్ లోన ఉన్న ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. లోన ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటమ్మా మనకి? అవుటర్ రెక్టాంగిల్ ఏరియా నుంచి ఈ ఏంటమ్మా మనకు ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియాను మైనస్ చేస్తే వస్తుంది కదా మనకి ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా. అంటే ఇప్పుడు అవుటర్ రెక్టాంగిల్ ఏరియా ఎంతమ్మా మనకి? ఇక్కడ ఇది 40, ఇది ఎంతమ్మా? 20, 800. బట్ ఇప్పుడు దీని యొక్క ఏరియా అంటే దీని మెజర్మెంట్స్ కావాలి. బట్ ఇక్కడ బ్లాక్ టైల్స్ అడగలే మనకి. అడిగింది ఏంటమ్మా? వైట్ టైల్స్ అడిగారు. అంటే వైట్ టైల్స్ అంటే దీని యొక్క మెజర్మెంట్స్ కావాలి. దీని మెజర్మెంట్స్ కావాలంటే దీని యొక్క స్క్వేర్ అనేది ఎంత ఉందంటే ఆ చతురస్రాకారం అనేది ఏంటమ్మా మనకి? 4 చదరపు అడుగులు అన్నాడు. అంటే ఆ టైల్ సైడ్ ఎంత ఉంటుందమ్మా మనకు? 2 స్క్వేర్ ఫీట్సే కదా. ఎలా తీసుకున్నా అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 4. దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఇస్తున్నాడు. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 2. అంటే ఆ చతురస్రాకార పలకం యొక్క భుజం పొడవు ఎంతమ్మా? 2. అంటే ఇక్కడ 2 అడుగులు, ఇక్కడ 2 అడుగులు తగ్గుతుంది. అంటే ఇప్పుడు దీనికి ఎంతమ్మా మనకి? ఇక్కడ 4 అంటే 36 దీని లెంత్. ఇక్కడ బ్రెడ్త్ కూడా ఇక్కడ 2 ఫీట్స్, ఇక్కడ ఏమవుతుందమ్మా? 2 ఫీట్స్ తగ్గుతుంది. అంటే ఎంతమ్మా మనకు? 16 అవుతుంది. ఇది మనకి. ఇప్పుడు దీని ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎంతమ్మా ఏరియా అంటే మనకి ఇక్కడ? ఏరియా అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 36 ఇంటూ ఎంతమ్మా? 16. 16 6 ఎంతమ్మా? 96. 16 3 ఎంతమ్మా? 48. 48 ఒక 9 అంటే ఎంతమ్మా? 576. ఇది ఈ మొత్తం ఏరియా 576. ఓన్లీ నీకు బ్లాక్ టైల్స్ ఎన్ని పరిచాడు అంటే ఈ టోటల్ అవుటర్ ఏరియా నుంచి ఇన్నర్ యొక్క రెక్టాంగిల్ ఏరియా మైనస్ చేస్తే అప్పుడు ఏంటమ్మా మనకు? బ్లాక్ టైల్స్ పరిచిన ఏరియా వస్తుంది. అదే కదా మనకి. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి? 800 నుంచి ఎంతమ్మా మనకి? 576 పోతే 10 - 6 ఎంతమ్మా? 4. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? అగైన్ 9. 9లో 7 పోతే ఎంతమ్మా? 2. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? ఇక్కడ 7. 7లో 5 పోతే ఎంతమ్మా? 2. ఇది మనకి. అంటే వీటి యొక్క ఏరియా అంటే ఈ మొత్తం ఈ ఏరియా ఎంత ఉందమ్మా మనం ఇక్కడ? దట్ ఈజ్ 224. ఈ 224 ఏరియాలో బ్లాక్ టైల్స్ పర్చాడు. ఒక్కొక్క టైల్ యొక్క ఎంతమ్మా మనకి? ఏరియా ఎంత? 2 ఎంత మనకి? 4. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 4లో ఎంత మనకి ఇక్కడ? 5 4 6 అంటే మొత్తం ఎన్ని బ్లాక్ టైల్స్ అంటే 56 బ్లాక్ టైల్స్. కానీ మనకు బ్లాక్ టైల్స్ అడగలేదు. బట్ ఇప్పుడు బ్లాక్ టైల్స్ పర్చడం ఇంకా ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో అన్ని వైపులా మొదట బ్లాక్ టైల్స్ పరచాలి. ఎన్నమ్మా? 56. ఇప్పుడు ఈ ఏరియా తీసుకోవాలి. మిగిలిన నేలలోని 1/4 వంతు. మిగిలిన నేల ఎంత? ఇది 576. ఈ నెలలో 1/4 అన్నాడు. దీంట్లో 1/4 తీసుకో. 1/4 అంటే 4లో ఎన్ని టైమ్స్ అమ్మా? 4 1 4 4 16 4 4 16.
అంటే ఈ నేలలో ఎంతమా 1/4 వాల్యూ ఇది ఎంతమా మనం ఇక్కడ 570 ఎంత 140 144 ఎస్ 144 ఈ 144 ఏంటి ఎర్రన్ టైల్స్ అన్నాడు 144 టైల్ యొక్క ఏరియా ఎంతమ్మా 4 కదా ఎస్ 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 3 4 6 ఇవి ఏ టైల్స్ అమ్మా మనకు రెడ్ టైల్స్ ఇవి 8 టైల్స్ మనకి రెడ్ టైల్స్ అంటే 1/4లో ఎన్ని రెడ్ టైల్స్ ఉన్నాయంటే రెడ్ టైల్స్ వచ్చేసి ఎంతమ్మా మనకు 36 కానీ మనకి రెడ్ టైల్స్ అడగలే ఇంకా మళ్ళీ ఏమన్నాడు 1/4 అయిపోయింది ఇంకా మిగిలిన భాగం అంటే ఈ భాగం మిగిలింది కదా ఎస్ ఈ భాగంలో నువ్వు యూజ్ చేసేది ఏ టైల్స్ అమ్మా వైట్ టైల్స్ అంటే ఆ భాగం ఎంత అంటే ఈ మొత్తం ఏరియా ఎంతమ్మా 576లో 144 పోయింది అంటే 570 ఎంతమ్మా మనకి 576లో ఎంతమ్మా 144 పోతే వర్ ద రిమైనింగ్ ఎంతమ్మా 2 ఎస్ 7 - 4 ఎంతమ్మా 3 నెక్స్ట్ ఎంతమ్మా మనం ఇక్కడ వాట్ ఇస్ దట్ 4 వస్తుంది అంటే ఈ వైట్ ఏరియా అంటే ఎంత ఉందమ్మా వైట్ మార్బుల్ పర్సన్ ఏరియా ఎంత ఉందమ్మా 432 ఉంది అంటే ఇప్పుడు 432 బై స్క్వేర్ టైల్ యొక్క సైడ్ ఎంతమ్మా 4 ఇదే కదా అంటే 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 10 4 8 అంటే ఆ మొత్తము మిగిలిన భాగంపై తెల్లని టైల్స్ ఎన్ని పరిచినామో మనం ఇక్కడ 108 అవుతుంది సో వర్ దట్ ఆన్సర్ 108 మనకు అడిగింది ఏంటమ్మా తెల్లని టైల్స్ పరిస్తే తెల్లని టైల్స్ సంఖ్య తెల్లని టైల్స్ ఎంతమో 108 బ్లాక్ మార్బుల్స్ అంటే ఎంతమో 56 నెక్స్ట్ ఏంటమ్మా రెడ్ మార్బుల్స్ ఎంతమో 36 ఏదంటే అది తీసుకోండి ఓకేమ్మా నైస్ A tank is in the form of a cuboid with length 12 meters, 18 kilometers of water removed from the water level grows down to 30 centimeters. What is the width of the tank? Okay, ma. ఒక దీర్ఘఘనాకార ట్యాంక్ యొక్క పొడవు 12 మీటర్లు ఈ ట్యాంకును నుండి 18 కిలోమీటర్ల నీటిని తీసివేసిన ట్యాంక్ మొత్తం 10 సెంటీమీటర్లు తగ్గుతుంది ఆ ట్యాంక్ యొక్క వెడల్పు ఎంత అంటే ట్యాంక్ యొక్క ఘనపరిమాణం అంటే ఏంటమ్మా ఫార్ములా LBH ఈ ట్యాంక్ యొక్క ఘనపరిమాణం అంటే 18 కిలోలీటర్స్ అన్నాడు 1 కిలోలీటర్ ఈక్వల్ టు హౌ మెనీ క్యూబ్డ్ 1 మీటర్ క్యూబ్డ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 18 కిలోమీటర్స్ అంటే ఏంటమ్మా 18 మీటర్ క్యూబ్ ఇది మనకి సో పొడవు ఎంతమ్మా మనకి 12 మీటర్స్ ఓకే అమ్మా సో దాని యొక్క వెడల్పు కావాలి బి కావాలి సో నీటిని తీసేస్తే ఎంత తగ్గిందమ్మా 30 సెంటీమీటర్స్ 30 అనేది సెంటీమీటర్లో ఉంది మీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 100 1 మీటర్ ఈక్వల్ టు ఏంటమ్మా 100 సెంటీమీటర్ సెంటీమీటర్ మీటర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనం ఇక్కడ 18 ఎస్ 6లో ఎంతమ్మా 2 టైమ్స్ 6లో ఎంతమ్మా 3 టైమ్స్ పోతుంది ఓకేమ్మా ఎస్ 3 ఏమవుతుందమ్మా క్యాన్సల్ 2లో ఎంతమ్మా మనం ఇక్కడ 5 టైమ్స్ దెన్ బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఈ ఫీ అవతల కోత ఏమవుతుందో మల్టిప్లై దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 5 సెంటీమీటర్స్ అవుతుంది సో వర్ దట్ ఆన్సర్ 5 centimeters. Okay, ma. A solid metallic sphere of a radius 8 centimeters is melted and drawn a wire of uniform cross ఏంటమ్మా మనకి స్తూపాకారం సిలిండర్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది వైర్ 24 meters దెన్ ఇట్స్ రేడియస్ ఓకేమ్మా ఒక లోహపు గణగోళంను యొక్క వ్యాసార్థం 8 సెంటీమీటర్లు అంటే ఏం లేదమ్మా 8 సెంటీమీటర్ల గోళాన్ని కరిగించి 24 సెంటీమీటర్ల ఎత్తు గల తీగ ఏంటమ్మా మనకి స్తూపాకార 24 మీటర్ల పొడవు అంటే హైట్ గల స్తూపాకార తీగగా కన్వర్ట్ చేస్తే ఆ స్తూపాకార యొక్క వ్యాసార్థం ఎంత గోళాన్ని స్తూపాకారంగా కన్వర్ట్ చేసినామంటే గోళం యొక్క ఘనపరిమాణం స్తూపాకారం యొక్క ఘనపరిమాణం రెండు ఎలా ఉంటాయమ్మా మనకి సమానంగా ఉంటాయి అంటే గోళం యొక్క ఘనపరిమాణం ఏంటమ్మా మనకి 4/3 ఏంటమ్మా మనకి 5r క్యూబ్డ్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి స్తూపం యొక్క ఘనపరిమాణం ఏంటమ్మా ఫార్ములా 5r1² ఇంటూ ఏంటమ్మా h ఇది మనకి 4/3 ఇక్కడ క్వశ్చన్లో ఏంటమ్మా మనకి నానోమీటర్స్లో అడిగాడమ్మా వాడు ఇవ్వలేదు అది మనకు ఓకేమ్మా నానోమీటర్స్లో కావాలి 5 వాల్యూ ఇక్కడ 5 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అయిపోతుంది దాని గురించి అవసరం లేదు ఇంకా ఇక్కడ 8 గోళం యొక్క వ్యాసార్థం ఎంతమ్మా 8 × 8 × 8 దట్ ఈజ్ ఈక్వల్ టు r1² కావాలి మనకి h తీగ ఎంత పొడవు అన్నాడమ్మా మనకు 24 మీటర్స్ ఇది సెంటీమీటర్స్ 24 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ ఇది మనకి సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే 8లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3 టైమ్స్ 4లో ఎంతమ్మా మనకి 4 7 4 5 ఇప్పుడు ఎంతమ్మా మనకి 5 ఇక్కడ 8 × 8
అంటే ఎంతమ్మా 8 ఇంటూ 8 ఎంత 64 డివైడెడ్ బై 3 ఇంటూ 75 ఇతరులకు వస్తే డినామినేటర్ అంటే ఎంతమ్మా మనకి 225 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా R1 స్క్వేర్ దెన్ R1 ఈక్వల్ టు ఎంతమ్మా రూట్ అప్లై చేస్తే రూట్ 64 ఎంతమ్మా 8 రూట్ ఆఫ్ 225 అంటే ఎంతమ్మా 15 ఇది మనకి బట్ ఇక్కడ నానోమీటర్స్లో మనకి మెజర్మెంట్ అమ్మా మనకి ఇవ్వలేదు 8/15 ఉందా లేదు నానోమీటర్స్ అంటే ఇప్పుడు ఏంటమ్మా సెంటీమీటర్స్లో ఉంది మనకి మెజర్మెంట్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ నానోమీటర్స్ 10 నానోమీటర్స్ అంటే ఇంటూ 10 ఎస్ 5లో ఎంతమ్మా 2 టైమ్స్ 5లో ఎంతమ్మా 3 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 8 2 16/3 3లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్ వర్ ద రిమైండర్ 1/3 5 1/3 నానోమీటర్స్ ఇది మనకి